రేపు పొద్దున మీరు ఉంటారో లేదో మీకు తెలుసా? పోనీ మీరు వేసుకున్న 20 ఏళ్ల ప్లాన్స్ నెరవేరుతాయని గ్యారంటీ ఉందా? మనం నాది అనుకునే ఈ ప్రాణం మన ప్రమేయం లేకుండానే ఎగిరిపోతుంది. కాని మనిషికి మాత్రం అంతులేని అహంకారం. సాక్షాత్తూ యమధర్మరాజు పంపిన ఒక దూత భూమిమీద ఒక సామాన్య దర్జీ దగ్గర 10 ఏళ్లు ఎందుకు పనిచెయ్యాల్సి వచ్చింది? ఆ యమదూత నవ్విన 3 నవ్వుల వెనుక దాగియున్న భయంకరమైన నిజాలేంటి? ఈ కథ విన్నాక జీవితం మీద మీకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఒక చీకటి రాత్రి ఒక తల్లి అప్పుడే బిడ్డను ప్రసవించింది. కాని విధి విచిత్రమైనది. ఆ తల్లి ప్రాణాలు తీయమని యమధర్మరాజు నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ పసిబిడ్డ అనాథ అయిపోతాడని జాలిపడి యమదూత తన విధిని కాదని ఆ ప్రాణాన్ని వదిలేస్తాడు. కాని దేవుని శాసనాన్ని ధిక్కరిస్తే శిక్ష తప్పదు. దేవరహస్యాలు తెలియని నువ్వు మనిషిగా భూమిమీద పడి ఉండు. ఎప్పుడైతే నీకు 3 సత్యాలు అర్థమవుతాయో అప్పుడే నీకు విముక్తి అని యమధర్మరాజు శపిస్తాడు. ఆకలితో అలమటిస్తున్న ఆ దూతను ఒక పేద దర్జీ చేరదీస్తాడు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. దర్జీ భార్య మొదట విసుక్కున్నా మరుక్షణమే మనసు మార్చుకుని ఆ దూతకు అన్నం పెడుతుంది. అప్పుడు యమదూత మొదటిసారి నవ్వుతాడు. ఆయనకు అర్థమైందేంటంటే మనిషి రూపం ముఖంలో ఉండదు, చూసే చూపులో ఉంటుంది. కరుణ ఉన్న చోట మనిషి దైవ సమానం. 5 ఏళ్ల తర్వాత ఒక తల్లి అంగవైకల్యం ఉన్న బాబుతో వస్తుంది. ఆ బాబే నాడు తను చంపలేకపోయిన పసిబిడ్డ. ఆశ్చర్యమేంటంటే ఆ బిడ్డను మరొక తల్లి ప్రాణం కంటే మిన్నగా పెంచుతోంది. అప్పుడు దూత రెండోసారి నవ్వుతాడు. రహస్యం ఏంటంటే దేవుడు ఒక దారిని మూసేస్తే అంతకంటే మెరుగైన మరో దారిని ముందే తెరిచి ఉంచుతాడు. 10 ఏళ్ల తర్వాత ఒక గర్విష్టి అయిన ధనవంతుడు వచ్చి 20 ఏళ్ల వరకు చినిగిపోని సూట్ కుట్టు అని ఆర్డరిస్తాడు. కాని దూత మాత్రం ఆ బట్టతో శవానికి కప్పే దుప్పటి కుడతాడు. దర్జీ భయపడతాడు. కాని సరిగ్గా 3వ రోజు ఆ ధనవంతుడు చనిపోతాడు. అప్పుడు యమదూత 3ఓసారి నవ్వుతాడు. చివరి రహస్యం: మనిషికి రేపు ఏం జరుగుతుందో తెలియదు, కాని దశాబ్దాల ప్లాన్స్ వేసుకుంటాడు. మృత్యువు ముందు ఆశలన్నీ అశాశ్వతమే. 3 సత్యాలు తెలిసాక ఆ యమదూత మళ్లీ కాంతి రూపంలోకి మారిపోతాడు. వెళ్తూ వెళ్తూ ఆయన చెప్పిన మాట ఒక్కటే: మనం ఎన్నాళ్లుంటామో మనకు తెలియదు. ఉన్నంతకాలం ప్రేమగా ఉండటమే అసలైన జీవితం. మిత్రులారా, మీరు పోగేస్తున్న ఈ ఆస్తులు, మీరు పడుతున్న ఈ ఆరాటం, మృత్యువు పిలుపు ముందు గాలిలో దీపాలే. ఈ రోజైనా మీ పక్కన ఉన్నవారిని ప్రేమతో పలకరించండి. ఎందుకంటే రేపు అనేది ఒక ఆశ మాత్రమే. ఈ కథ మీ మనసును తాకితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ లెసన్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో రహస్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు.